Hi, hello, namaste. Welcome to my channel, Devanchan Lasya Vlogs. Today ఈ వీడియోలో మనం టొమాటో మిల్ మేకర్ కర్రీ అనేది ఎలా రెడీ చేసుకోవచ్చు, చాలా ఈజీ ప్రాసెస్లో వెరీ టేస్టీ అండ్ హెల్దీ కర్రీ అనేది మనం ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. దీనికి ముందుగా మనకి టొమాటోస్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. గ్రీన్ చిల్లీని 2 or 3 తీసుకోవాలి. 1 ఆనియన్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఇంకా మనకి బాయిల్ చేసిన మిల్ మేకర్స్ కూడా అండి. వేడి నీళ్ళల్లో ఉడకపెట్టి మిల్ మేకర్స్ అనేవి కొంచెం స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ క్లిప్ అనేది నాకు మిస్ అయిందండి. సో ఇవన్నీ మనకు కావాల్సినవి. కరివేపాకు కూడా కావాలండి. కరివేపాకు హెల్త్కి చాలా మంచిది, కంటికి మంచిది, మన హెయిర్కి కూడా చాలా మంచిదండి. ఇంకా మనకి అన్నీ కలిపిన మసాలా అండి ఇది. ఇందులో మనము అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగాయి, ధనియాలు, ఎండు కొబ్బరి మరియు గసాలు ఇవన్నీ కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇది అన్నీ కలిపిన మసాలా అంటాను నేను. 7 ఐటమ్స్ని కలిపి మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాండిని పెట్టుకొని కడాయిలో ఆయిల్ అనేది మనం వేసుకున్నామండి. ఈ కర్రీకి కూడా ఆయిల్ అనేది తక్కువే పడుతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కదా. సో అందుకని ఆయిల్ అనేది కాగిపోయింది కదండి. ఆయిల్ కాగినాక మనం ఇలా పోపు దినుసులు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, సాయిపప్పు, తర్వాత మిర్చి వేసుకోవాలండి. చూసారు కదా, మిర్చి వేసుకుంటే పైకి లెగుస్తున్నాయి ఆయిల్ డ్రాప్స్ అనేవి. సో అందుకని మూత పెట్టుకొని మనం కవర్ చేసుకోవాలి. తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అండ్ కరివేపాకు ఆ రెండు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఒక చిన్న టిప్ అండి, ఈ ఆనియన్స్ అనేవి చక్కగా సింపుల్గా తొందరగా మగ్గిపోవాలంటే ఈ టైం అప్పుడు కొంచెం చిటికెడు సాల్ట్ అనేది వేసుకుంటే సాఫ్ట్గా అయిపోతాయండి. ఆనియన్ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి మనకి. సో కరివేపాకు వేసిన తర్వాత మనం చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసుకుంటున్నామండి. కొంచెమే వేసుకోవాలి. ఆనియన్స్ వరకు కొంచెం వేసుకుంటే ఆనియన్స్ అనేవి చాలా త్వరగా మగ్గిపోతాయి. సో ఇలా మనము కరివేపాకు, పసుపు, ఉప్పు అనేది వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని 1/2 minute ఉంచుకోవాలండి. తర్వాత చూడండి చక్కగా మగ్గిపోయినాయి. ఆనియన్స్ అనేవి మగ్గిపోయిన తర్వాత మనం ఇప్పుడు టొమాటోస్ అనేది వేసుకోవాలండి. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటోస్ కూడా వేసుకొని మనం అంతా కలిసేటట్లుగా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత టొమాటోస్కి సరిపడినంత ఉప్పు అనేది మనం వేసుకోవాలి. ఆ సాల్ట్ అనేది టొమాటోస్ వరకే పట్టేటట్లు మనం చక్కగా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం ముందుగానే మిల్ మేకర్స్ అనేవి వేడి నీళ్ళల్లో ఉడకపెట్టుకొని వాటిని తీసేసి ఫిల్టర్ చేసుకొని స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకుంటామండి. ఆ క్లిప్ నేను మిస్ అయింది. ఇంకా మనం మూత పెట్టేసేసుకొని 3 to 4 minutes ఉంచుకోవాలండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత 3 to 4 minutes తర్వాత మనం మూత తీసి చూస్తే చూడండి టొమాటోస్ చక్కగా మగ్గిపోయాయి. చూసారు కదా. ఇప్పుడు ఈ టైం అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని కలుపుకొని 1 minute ఉంచాలండి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిద్దండి చక్కగా. చూసారు కదా, అలా మిక్స్ చేసుకొని మనం 1 minute ఉంచేసి మూత పెట్టేసి క్లోజ్ చేసేస్తే చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిపోద్దండి. ఇప్పుడు మూత తీసి మనం చూద్దాం. చూడండి, చూసారు కదా, ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది సైడ్స్కి. సో చక్కగా టొమాటో కూడా స్మాష్ చేస్తే చూడండి మెత్తగా అయిపోయింది, మగ్గిపోయింది కదా. సో ఇప్పుడు మిల్ మేకర్ వేసుకోవాలి. ఎందుకంటే మిల్ మేకర్ ఆల్రెడీ బాయిల్ చేసుకొని ఉన్నాం కాబట్టి టొమాటో మనం వేసిన ఇవన్నీ చక్కగా మగ్గిపోయేంత వరకు మగ్గిన తర్వాత మిల్ మేకర్ అనేది వేసుకొని చక్కగా బాగా మిక్స్ అయ్యేటట్లు అన్నీ కలుపుకోవాలండి. చూస్తున్నారుగా, అలా కలుపుకొని మనం మూత పెట్టేసుకొని కొంచెం సేపు అలా ఉడకనివ్వాలి. తర్వాత మనము అలా ఉడికినిచ్చినాక చూడండి బబుల్స్ అనేవి వస్తున్నాయి కదా, చూసారు కదా. ఈ టైం అప్పుడు మనం వాటర్ అనేది కొంచెం పోసుకోవాలండి. కారం వేయాలి అంతకన్నా ముందు. కారం వేసి మనం వేసుకున్న మసాలా ఉంది కదండి, అన్నీ 7 ingredients అన్నీ కలిపేసేసి మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా,
ఆ మసాలా కూడా వేసి 2 మినిట్స్ ఉడకనించినాక కొంచెం వాటర్ అనేవి వీడియోలో చూపిస్తున్న విధంగా పోసుకొని మూత పెట్టేసుకొని 2 మినిట్స్ మగ్గనివ్వాలండి. చూడండి, తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది. బబుల్స్గా వచ్చి మిల్ మేకర్ కూడా చక్కగా జ్యూసీగా తయారవుతుందండి. మిల్ మేకర్ బాగా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ టైం అప్పుడు మనకు ఉప్పు చూసుకొని, ఉప్పు సరిపోకపోతే మనం చిటికెడు వేసుకొని కలుపుకొని మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా 2 మినిట్స్ ఉంచినాక మనం కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోద్దండి. మనం అంటే వెజిటేరియన్స్ ఉంటారు కదండి, వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ అనేది అంతగా అందదు కదా, వాళ్ళు నాన్ వెజ్ అనేది తీసుకోరు కదా. అలాంటి వాళ్ళకి మరియు వెజిటేరియన్స్ ఫుల్ నాన్ వెజ్ తినటం ఇష్టం లేకుండా ఉంటారు కదా కొంతమంది. అలాంటి వాళ్ళకి ప్రోటీన్ అనేది అందాలంటే మనం ఈ మిల్ మేకర్లో చాలా అధికంగా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఈ కర్రీ చక్కగా ఇంట్లోనే రెడీ చేసుకోండి. మంచి ప్రోటీన్ ఫుడ్ అనేది పిల్లలకు కూడా అలవాటు చేయండి. ఫైనల్గా ఇది సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాము. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ప్రోటీన్ కంటెంట్ కర్రీ అన్నమాట. టొమాటో అండ్ మిల్ మేకర్ మసాలా కర్రీ. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.